బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదంపై మరొక వీడియో బయటకు వచ్చింది. గాల్లోకి లేచిన క్షణాల్లోనే విమానం కుప్పకూలినట్టుగా అర్థమవుతుంది. సీసీ కెమెరాలో ఈ ప్రమాదం విజువల్స్ రికార్డ్ అయ్యాయి. రన్వే నుంచి గాల్లోకి ఎయిర్ ఇండియా 171 విమానం లేచింది. గాల్లో ఉండగానే సడన్గా కిందికి కూలిపోయింది విమానం. ఒక్క నిమిషంలోనే కూలిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాల్లో ఏదైనా పక్షి తగిలిందా లేదంటే ఇంకేదైనా సమస్య అనే అనుమానాలు తలెత్తున్నాయి. ఒకసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నాం. అప్పుడే ఫ్లైట్ టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ఆ 2-3 నిమిషాల్లోనే బహుశా 5 నిమిషాల లోపు ఇదంతా జరిగింది. ఒకసారి చూడండి. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఫ్లైట్ కిందికి పడుతుంది. విమానం వెనుక భాగం పూర్తిగా కింద తగిలి చెట్టుకు తగిలి విమానం పూర్తిగా పేలిపోయిన దుర్ఘటనకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. గాల్లోకి లేచిన కొద్ది క్షణాల్లోనే పూర్తిగా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఆ విమానం కూలిపోయిన దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఒకసారి పైన టాప్స్ తీసేయండి, పూర్తి ఫుల్ ఫ్రేమ్ వేసే ప్రయత్నించండి. ఒకసారి కంప్లీట్గా విమానం సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నాం మనము. ఒకసారి చూడండి, క్షుణ్ణంగా గమనించండి. విమానం టేకాఫ్ అయింది. బహుశా ఇది క్షణాలు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ఎంతసేపో. ఆ సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు మనం చూస్తున్నాం. AI 171 ఎయిర్ ఇండియా 171 ఫ్లైట్ సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలని, బహుశా 1 లేదా 2 నిమిషాలు పట్టినట్టుంది. ఒకసారి చూడండి. కింద వెనక భాగము చెట్లకు టచ్ అయింది. అక్కడే ఆ కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి డాక్టర్స్ హాస్టల్స్కి అక్కడ పూర్తిగా భవనాలపైన పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇది లేటెస్ట్ సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఎయిర్ ఇండియా 171 ఫ్లైట్ సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. అది ఎగరగానే సరిగ్గా చూడండి, ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది, ఎగురుతుంది. ఎగరగానే ఆ మధ్యలో సరిగ్గా ఇక్కడే ఎగరగానే ఈ మధ్యలోనే ఏం జరిగింది? పక్షి ఢీకొట్టిందా లేదా ఏదైనా సాంకేతిక లోపమా? ఏం జరిగింది? సరిగ్గా ఇక్కడే ఈ సమయంలోనే మళ్ళీ డౌన్ అవుతుంది. చూడండి, సరిగ్గా డౌన్ అవుతుంది. డౌన్ అవుతుంది. అలా డౌన్ అవుతూ వెనక భాగము సరిగ్గా అక్కడ ఉన్నటువంటి చెట్లకు ఢీకొట్టి భారీ భవంతుల మీద, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ మీద పడిపోయిన పరిస్థితి. సరిగ్గా సముద్ర మట్టానికి 635 అడుగుల ఎత్తులో ఇది ఉంది. దాదాపుగా సరిగ్గా 20,000 లేదా 25,000 అడుగుల ఎత్తులో ఉంటే కనుక, 25,000 ఫీట్లో ఉంటే కనుక ఏదైనా ప్రమాదం నుంచి తప్పించేందుకు వీలుండేది. సరిగ్గా అప్పటికే మేడే కాల్, మేడే అంటూ 3 సార్లు పైలట్ మొత్తుకున్నాడు. ఏటీసీ సెంటర్కి కనెక్ట్ అయింది. కానీ ఏటీసీ సెంటర్ నుంచి రిప్లై వచ్చేలోపే ప్రమాదం, ఘోర దుర్ఘటన. 242 మంది, విజయ్ రూపాణితో సహా, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రితో సహా 242 మంది ఆ ఫ్లైట్లో ఉన్నారు. ఆన్ బోర్డ్ 242 మెంబర్స్ ఉన్నారు. అందులో 63 మంది బ్రిటన్ జాతీయులు, 7 పోర్చుగల్ దేశస్థులు, ఒక కెనడియన్ పౌరుడు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళంతా కూడా దాదాపు ఎవ్వరూ బతికి బట్టకట్టినట్టుగా సమాచారం లేదు. కానీ ఒక అద్భుతం జరిగింది. ఒక తాజా బ్రేకింగ్ చూస్తున్నాం. ఒక అద్భుతం జరిగింది. ఇందులో ఒక వ్యక్తి మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. రమేష్ విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. ఆ వ్యక్తి నడుచుకుంటూ వచ్చాడు, చిన్నపాటి గాయాలతో నడుచుకుంటూ వచ్చాడు. ఇది మాత్రం ఒక అద్భుతంగా చెప్పాలి. ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఇతడు మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డ దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఆ దృశ్యాలకు సంబంధించి 11A సీటు ప్రయాణికుడు రమేష్ విశ్వాస్ కుమార్ 11A సీటు ప్రయాణికుడు రమేష్ విశ్వాస్ కుమార్ బయటపడి నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు కూడా మేము మీకు చూపించాం. ఇవే దృశ్యాలు. ఇదిగో ఇతడే రమేష్ విశ్వాస్ కుమార్. ఆ ఫ్లైటు ఇక్కడ నుంచి అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళే ఫ్లైట్లో ఎక్కిన రమేష్ విశ్వాస్ కుమార్ చిన్నపాటి గాయాలతో ఎంత కూల్గా నడుచుకుంటూ వస్తున్నాడు. కాస్త కుంటుకుంటూ నడుస్తున్నాడు అంతే తప్పించి పెద్ద గాయాలేం జరగలేదు. అతనికి అక్కడ పెద్ద గాయాల పాలేం లేదు. ఇతను మృత్యుంజయుడు, బహుశా అత్యంత అదృష్టవంతుడు. మృత్యువును జయించాడు. మృత్యుంజయుడిగా అతడు బయటికి వచ్చాడు. అతడే రమేష్ విశ్వాస్ కుమార్. నడుచుకుంటూ బయటికి వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి దూకేసినట్టుగా విశ్వాస్ చెప్తున్నాడు. అహ్మదాబాద్లోనే విమానం ఎక్కాడు రమేష్ విశ్వాస్. 11A సీటు, అది
ఎమర్జెన్సీ డోర్ పక్కనే ఉంటుంది. బహుశా ఈ ప్రమాదాన్ని పసిగట్టిన రమేష్ విశ్వాస్ వెంటనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ను ఓపెన్ చేశాడు. అది తెరుచుకోగానే అందులోంచి గబగబా బయటికి దూకేశాడు. ప్రాణాలతో బయటపడ్డ ఏకైక వ్యక్తి రమేష్ విశ్వాస్ కుమార్. రమేష్ విశ్వాస్ కుమార్ను ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అతనికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు ఆరా తీసే పనులు ఉన్నారు. ఒక్కసారి రమేష్ విశ్వాస్ కుమార్ సంబంధించిన ఆన్ బోర్డ్ పాస్ చూద్దాం. 11A టికెట్ నెంబర్ 11A. ఎస్, ఆ టికెట్ కూడా చూడండి. రమేష్ విశ్వాస్ కుమార్కు సంబంధించినటువంటి టికెట్ అది. 11A నంబర్ సీట్లో కూర్చున్నాడు. విమానం కూలిపోయిన ఘటనలో ఇతనొక్కడే మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. ఆ పక్క విజువల్లో చూస్తున్నాం మనం. ఫ్లైటు ఒక్కసారిగా గాల్లోకి ఎగరడం ప్రారంభించగానే ఎస్ ఎగురుతోంది. ఎగిరిన కొద్ది క్షణాల్లోనే పైకి నెమ్మదిగా వేగం పుంజుకుంటూ పైకి లేస్తుంది. కానీ సరిగ్గా 635 అడుగుల ఫీట్లోకి లేవగానే ఎస్ ఇక్కడ చూడండి, రైట్, నెమ్మదిగా అలా అంతే వేగంతో కిందికి కదులుతోంది. అంతే వేగంతో కిందికి ఆ ఫ్లైట్ అక్కడి నుంచి అలా కిందికి వెళ్తూ ఫ్లైట్ వెనక భాగం అక్కడ చెట్టును ఢీకొని తర్వాత కంటోన్మెంట్ ప్రాంతంలో ఉండి జూనియర్ డాక్టర్స్ హాస్టల్స్ మెస్ ఎదుగుతుంది. అప్పుడే సరిగ్గా అది మధ్యాహ్న సమయం. ఆ సమయంలోనే జూనియర్ డాక్టర్లు భోజనానికి వచ్చారు. బహుశా వాళ్ళంతా కూడా కొంతమంది అందులో దురదృష్టవంతులు అనుకోవాలి. ఎందుకంటే అందులో కూడా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పటి వరకు, ఎంతమంది గాయాల పాలైనారని ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే చాలా పెద్ద సంఖ్యలో ఈ ఫ్లైట్లో ఉన్న 242 మందితో పాటు కింద ఆ 2 భవంతులు కూడా పూర్తిగా 2 భవంతులు కూడా విధ్వంసానికి గురయ్యాయి. 2 భవంతులు కూడా భారీ బ్లాస్ట్ జరిగితే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా 2 భవంతులు కుప్పకూలిపోయాయి. ఆ 2 భవంతులు, ఒకటి సీనియర్ రెసిడెంట్ డాక్టర్ ఉన్న బిల్డింగ్, మరొకటి జూనియర్ డాక్టర్లు ఉన్నటువంటి మెడికల్ ఉన్నటువంటి బిల్డింగ్. అక్కడ ఆ ప్రాంతంలో కూలినప్పుడు బహుశా ఆ కింద ఎంతమంది చనిపోయారనేది ఇంకా క్యాజువాలిటీస్ రిపోర్ట్ కావాల్సిన పరిస్థితి కనబడుతుంది. పూర్తి సమాచారం అందాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే పదుల సంఖ్యలో గాయపడ్డారు, డజన్ల సంఖ్యలో గాయపడ్డారు. వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి సివిల్ హాస్పిటల్కి చేర్పించారు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి, ఇండియన్ ఆర్మీ రంగంలో దిగింది, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది. వెంటనే అంబులెన్స్లు, ఆ ప్రాంతం అంతా కూడా సైరన్ల మోత, అంబులెన్స్లు వెంటనే పరుగుపరున వచ్చేసాయి. ఇక వెంటనే కేంద్ర పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అన్నీ కూడా రంగంలోకి దిగాయి, దర్యాప్తు ప్రారంభించాయి. ఏం జరిగింది? సరిగ్గా ఆ 5 నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరిగింది. 242 మందితో 12 మంది క్యాబిన్ క్రూతో, పైలట్తో సహా, పైలట్ సుమిత్ సబర్వాల్, పైలట్ క్లైవ్, వీళ్ళంతా కూడా హోస్ట్ చేస్తున్నారు ఆ ఫ్లైట్ని. దాదాపు 10 మంది క్యాబిన్ క్రూ ఉన్నారు. వీళ్ళందరితో కలిసి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఇవాళ ఒక విషాదాంతంగా ముగిసిన పరిస్థితి. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద విమాన దుర్ఘటన ఇది. గతంలో చరిత్రలో చాలా విమాన ప్రమాదాలు జరిగే భారత్లో కూడా, కానీ ఇప్పుడు ఇది అతిపెద్ద విమాన ప్రమాదంగా చెప్పొచ్చు. 241 ప్రయాణికులతో ఉన్నటువంటి విమానం హాస్టల్పై కూలడంతో దాదాపుగా అందరూ చనిపోయినట్టు భావిస్తున్నారు. కానీ ఒక్కరే ఒక్కరు రమేష్ విశ్వాస్ మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. సో 242 మందిలో ఇతనొక్కడే బతికి బయటపడ్డట్టుగా మనకు అర్థమవుతుంది. పక్క బాక్స్లో చూస్తున్నారు ఆ విజువల్. రమేష్ విశ్వాస్ నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం ఇతనిపైనే అందరి దృష్టి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళలో 160 మంది భారతీయులు ఉన్నారు, దాదాపు 53 మంది బ్రిటిష్ దేశస్తున్నారు, అలాగే 7 పోర్చుగీస్ పౌరులు ఉన్నారు, అలాగే ఒక కెనడియన్ జాతీయుడు ఉన్నాడు. సో మొత్తం అందరూ కూడా, ఒకరు మినహా అందరూ కూడా చనిపోయినట్టుగా భావించాల్సి వస్తుంది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే డీజీసీఏ దర్యాప్తు మొదలుపెట్టింది. బ్లాక్ బాక్స్ను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. బ్లాక్ బాక్స్ను క్షుణ్ణంగా పరిశీలిస్తే కనుక ప్రమాదం జరిగిన తీరు, అంటే మేడే కాల్కు సంబంధించి రిప్లై ఈ పైలట్ వినేలోపి, మేడే కాల్ అంటే సాధారణంగా ఈ మేడే కాల్ అంటూ నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మేడే కాల్ అంటే సాధారణంగా విమానాల్లో లేదా నావీ సంబంధించినటువంటి ఎమర్జెన్సీ సంబంధించిన అలర్ట్గా చెప్తారు. ఒక్కసారి రమేష్ విశ్వాస్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్ సంబంధించిన ఫోటో ఒకటి చూస్తున్నాం. తొలుత నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి రమేష్ విశ్వాస్, తర్వాత మళ్ళీ హాస్పిటల్లో చేర్పించిన తర్వాత అతని స్టేటస్ ఒక్కసారి చూడండి. చిన్నపాటి గాయాలు మాత్రమే అయ్యాయి, బాగానే ఉన్నాడు, నడుచుకుంటూ వస్తున్నాడు. కాస్త కుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్న పరిస్థితి, అంటే కొంత కాలు అక్కడ బెనికినట్టుగా కనిపిస్తోంది. తర్వాత బాగానే నడుచుకుంటూ వచ్చాడు. ఒకటి మాత్రం నిజంగా అద్భుతం, ఇది అంత పెద్ద ప్రమాదంలో ఆ మాత్రం కాలు బెనికి చిన్నపాటి గాయాలవడం కూడా
అలా బయటపడడం కూడా నిజంగా అది ఒక రకంగా అది ఇవాళ లక్కీయెస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు భారతదేశంలో అంటే బహుశా రమేష్ విశ్వాస్ కుమార్ అని చెప్పాలి. మృత్యువు నుంచి బయటపడ్డాడు ఆ వ్యక్తి. సరిగ్గా ఎగురుతున్న విమానం ఉందే, అదే విమానంలో రమేష్ విశ్వాస్ కూడా ఉన్నాడు. కానీ 242 మందిలో ఆ కూలిపోయిన విమానంలో బహుశా ఇతనొక్కడే బతికి బయటపడ్డాడు. ఇక మిగతా అందరూ కూడా చనిపోయినట్టుగా దాదాపుగా నిర్ధారిస్తున్నారు. ఎస్, మీకు ఒక్కసారి మేడే కాల్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రమాదం చోటు చేసుకుని ఏదైనా విపత్తు సంభవించే సమయంలో విమానాల్లో కానీ నౌకా షిప్పుల్లో కానీ మేడే కాల్ అని ఇది ఒక విదేశీ పదంగా చెప్తారు, లాటిన్ పదంగా చెప్తారు. ఈ పదాన్ని వినియోగించడం ద్వారా అంటే విపత్తులు సంభవించినప్పుడు ఆ కాల్ను వినియోగిస్తారు. మేడే కాల్ అనేది వినియోగిస్తారు విపత్తులు సంభవించినప్పుడు. విమానాలు అయితే ఏటీసీ సెంటర్ కానీ, నావికా దళం అయితే నేవీ అయితే వాళ్ళకి సంబంధించినటువంటి నావిగేషన్ కంట్రోల్ కమాండ్ కంట్రోల్ కానీ పంపే అవకాశం ఉంది. ఈ కాల్ పంపినప్పుడు విపత్తు సంభవించినప్పుడు తాము ప్రమాదంలో ఉన్నామంటూ ఆ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్కు ఆ సిగ్నల్స్ పంపిస్తారు. తద్వారా వీలైతే దానికి సంబంధించినటువంటి పర్యవసానాలు ఎదుర్కోవడానికి లేదా ఆ ప్రమాదాన్ని అరికట్టడానికి లేదా ప్రాణ నష్టం తగ్గించడానికి ఈ మేడే కాల్ ద్వారా తగిన చర్యలు తీసుకుంటారు. కానీ ఇక్కడ సరైన సమయం లేదు. ఒకసారి గమనించండి, 635 అడుగుల ఎత్తు మాత్రమే ఉందంటే చాలా తక్కువ ఎత్తులో ఉంది. ఒకసారి మీకు ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతాయి. బహుశా ఒక ఫ్లైట్ సరిగ్గా ఒక జోన్లో వెళ్ళాలంటే 25,000 నుంచి దాదాపుగా 30,000 అడుగులో ఉండాలి. ఒకసారి ఆ ఫ్లైట్ చూడండి, సరిగ్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేక్ ఆఫ్ అవుతుంది. బహుశా ఆ సమయంలో అందులో ఉన్న వ్యక్తులకి తెలియదు బహుశా అదే తమ చివరి క్షణాలని. నిజంగా వాళ్ళంతా కూడా ప్రాణాలు కోల్పోయారు. ఒక బ్రిటిష్ జాతీయుడు కూడా ఆ ఎయిర్పోర్ట్ లాంజ్లో తీసిన వీడియో కూడా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వైరల్గా మారుతుంది. ఎస్, సరిగ్గా ఈ మధ్యలోనే ఏదో జరిగింది. పక్షి ఢీ కొట్టిందా, లేదా ఇంజన్లు ఫెయిల్ అయ్యాయా, లేదా గేర్ బాక్స్ అది దాదాపుగా గేర్ బాక్స్ అనేది కంప్లీట్గా అత్యంత అధునాతన హైడ్రాలిక్ గేర్ బాక్స్తో కూడి ఉంటుంది. గేర్ బాక్స్లో ఏదైనా లోపమా, కాక్పిట్లో ఏదైనా లోపమా, ఇవన్నీ కూడా బ్లాక్ బాక్స్ దర్యాప్తులో ఇప్పుడు వెల్లడే అవకాశం కనిపిస్తుంది. ఎస్, ఒకసారి నేను మీకు ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు చెప్పే ముందు కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. బహుశా ఈ హైడ్రాలిక్ గేర్ బాక్స్లో లోపమా, ఇంజన్లో లోపమా, కాక్పిట్లో లోపమా, ఇవన్నీ కూడా ఇప్పుడు దర్యాప్తులో తేలే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఒక బ్రిటన్ జాతీయుడు ఇంటికి వెళ్ళే ముందు అతను సరదాగా ఒక వీడియో తీశాడు. బ్యాక్ టు హోమ్, వీఆర్ వెరీ హ్యాపీ, మేము చాలా హ్యాపీగా ఉన్నాం, ఇంటికి వెళ్తున్నాం, లండన్కి వెళ్తున్నాం, గుడ్ బై ఇండియా అంటూ అతను ఒక వీడియో తీశాడు బ్రిటన్ జాతీయుడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక వెంటనే ఈ బోయింగ్కి సంబంధించి ఇప్పటికే అటు ప్రపంచ దేశాలు కూడా స్పందించాయి. బోయింగ్ విమాన ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా సంతాపాన్ని వ్యక్తం చేశాడు. తన బాధాతప్త హృదయంతో ఉన్నట్టుగా చెప్తున్నారు. మరోవైపు రష్యా అంబాసిడర్ కూడా స్పందించారు. ఈ ఘోర దుర్ఘటన కలిసివేసిందని చెప్తున్నారు. మరోవైపు బోయింగ్ కంపెనీకి చెందిన ప్రతినిధులు అలాగే ఈ ప్రమాదాన్ని విశ్లేషించేందుకు అమెరికా నుంచి ఇప్పటికే నిపుణులు భారత్కు బయలుదేరినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రమాదాన్ని విశ్లేషించేందుకు ముఖ్యంగా బ్లాక్ బాక్స్ లభ్యమైంది. బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న తర్వాత బ్లాక్ బాక్స్లో నిక్షిప్తమైనటువంటి సమాచారం అంతా కూడా సేకరించే పనిలో ప్రస్తుతం అధికారులు ఉన్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, అసలు పైలట్కు ప్రమాదం జరిగిన సమయంలో ఎందుకు సమయం దొరకలేదో ఈ మొత్తం విశ్లేషణ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఎస్, మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. శివ, అసలు ప్రమాదానికి సంబంధించి ప్రాథమికంగా డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏమని నిర్ధారించింది, అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఏం చెప్తున్నాయి, పౌర విమానయాన శాఖ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేసింది? ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ రోజు మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం విత్ ఇన్ 30 seconds లోనే అంటే మొత్తం రన్వే విడిచి వెళ్ళిన తర్వాత వెంటనే టేక్ ఆఫ్ అయిన విత్ ఇన్ 30 seconds లోనే అక్కడ సమీపంలో ఉన్న డాక్టర్స్ ఉంటున్న ఒక హాస్టల్ ఏదైతే ఉందో దాని మీద కుప్పకూలడంతో ఆ బిల్డింగ్ కూడా దెబ్బతింది. దాంట్లో ఉన్న డైనింగ్ హాల్లోకి వచ్చినప్పుడే భోజనం చేస్తున్న డాక్టర్స్ కూడా దాదాపు 20 మందికి పైగా మృతి చెందారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకుంటే 242 మంది ప్రయాణిస్తున్నారు. ఎక్కువగా యూకేకి సంబంధించిన వారు 53 మంది ఉన్నారు. ఇటు భారత్ కు సంబంధించి 150 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు.
ఇటు ఎయిర్ ఇండియా సిబ్బంది ఇతర దేశాలకు సంబంధించి మొత్తం 242 మంది అక్కడ ప్రయాణిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం సాంకేతిక లోపాలే ప్రధాన కారణంగా కూడా భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ ప్రయాణించిన ఒక ప్రయాణికుడు కూడా దానికి సంబంధించి మెయింటెనెన్స్ కానీ మరో ఏసీ ఒకటి పనిచేయడం లేదు, దాని మెయింటెనెన్స్ సరిగా లేదంటూ కూడా ఎయిర్ ఇండియాకు కంప్లైంట్ చేశాము. కానీ నేను ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చాను, అక్కడ అహ్మదాబాద్ నుంచి వితిన్ 2 hours లో అక్కడ నుంచి లండన్ బయలుదేరింది. అక్కడ ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే టేక్ ఆఫ్ అయిన మొత్తం 30 seconds లోనే మనం వీడియో కూడా చూస్తే కనుక అక్కడ సీసీ ఫుటేజ్ కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ రిలీజ్ చేసింది. వితిన్ 30 seconds లోనే విమానం అనేది పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు మినహా మిగతా అందరూ కూడా చనిపోయారనేది ప్రధానంగా తెలుస్తుంది. దీంట్లో ఎయిర్ ఇండియా విమానంలో విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి ప్రమాదంలో ప్రాణాలతో బయటపడినట్టుగా తెలుస్తుంది. ఆసుపత్రిలో ప్రజెంట్ అతను చికిత్స పొందుతున్నాడని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్. ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. విమానం టేక్ ఆఫ్ అయిన 30 seconds లో అంటే 30 సెకండ్లలో భారీ శబ్దం వచ్చి కూలిపోయింది అనేది ఆయన చెప్తున్నారు. రైట్ శివ, అంటే ఇప్పుడు ప్రమాదానికి కారణం ఏమై ఉంటుంది? అధికారులు ఎలాంటి నిర్ధారణకు వచ్చారు? దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? ప్రమాదానికి సంబంధించి మాత్రం సాంకేతిక కారణాలే దీనికి ప్రధాన లోపం అయిండొచ్చు అనేది కూడా ఒక అభిప్రాయానికి అయితే వస్తున్నారు. ఇప్పటికే పౌర విమానయాన శాఖ మంత్రి అక్కడ సంఘటన స్థానాన్ని పరిశీలించారు, అధికారుల నుంచి సమాచారం తెలుసుకున్నారు. మరి కాసేపట్లోనే ఆయన అక్కడ పరిశీలించిన కాసేపటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్ ఇద్దరు కూడా మొత్తం ముగ్గురు కలిసి ఆ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి అక్కడున్న అధికారులందరితో కూడా మాట్లాడి అసలు సంఘటన ఏ విధంగా జరిగిందనే వివరాలు కూడా సేకరించారు. అదే ఇక ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటి అనేది కూడా ఇంకా ధృవీకరించలేకపోతూ ఉన్నారు. అదే విజువల్స్ దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉంటాయి. టేక్ ఆఫ్ అయింది, అక్కడ నుంచి వితిన్ కొంచెం దూరం వెళ్ళిన వెంటనే అత్యంత సమీపంలోనే నివాసాలపై విమానం అనేది కూలిపోయిన ఘటనలో మొత్తం దాదాపు ఒకరు మినహా మిగతా అందరూ చనిపోయారని భావిస్తున్నారు. అంటే సాంకేతిక లోపమే కారణమా, ఇంకా ఏమైనా ఇతరత్ర కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ఈ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. కానీ అధికారికంగా ఏంటి లోపం అనేది మాత్రం ఇప్పటి వరకు ధృవీకరించలేదు, ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు అక్కడ సహాయం సంబంధించి కూడా అందరితో మాట్లాడుతున్నారు. అదే ఏదైతే విశ్వాస్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతను యూకే లో ఉండే వ్యక్తిగా కూడా చెప్తున్నాడు. 20 సంవత్సరాలకు అక్కడే ఉంటున్నాడు, కుటుంబాన్ని కలిసి వెళ్తేందుకు ఇండియాకి వచ్చానని చెప్పారు. ఇక తాను లేచి చూసేసరికి విమాన శకలాలు ఉన్నాయనేది కూడా చెప్తున్నారు. అతనితో పాటు అతని తమ్ముడు కూడా విమానంలో ప్రయాణిస్తున్నాడు అనేది కూడా చెప్తున్నారు. అంటే అతని తమ్ముడు కూడా చనిపోయి ఉండొచ్చు అనే ఒక అనుమానం వ్యక్తం అవుతోంది. కొత్తగా చూసుకుంటే విశ్వాస్ కుమార్ కూడా ఈ విమాన ప్రమాదాలు బయటపడ్డారు. ఎవరెవరు బ్రతికి ఉన్నారని కూడా ఇప్పటి వరకు తెలియదు. కానీ అందరూ కూడా చనిపోయి ఉండొచ్చు అని ఒక అంచనా అయితే వేస్తున్నారు. కానీ దీనికి సంబంధించి సాంకేతిక లోపాలే ప్రధాన కారణం అయి ఉండొచ్చు అనేది అందరూ భావిస్తూ ఉన్నారు. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద విమాన ప్రమాద ఘటనకు సంబంధించి అప్డేట్స్ అయితే అంతున్నాయి. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే అంశాలపై ప్రస్తుతం పూర్తి స్థాయిలో డీజీసీ అధికారులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. సరిగ్గా అంటే విమాన ప్రమాదానికి చాలా కారణాలు వెతుకుతున్నారు. విమాన యానానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా కొన్ని కారణాలు చెప్తున్నారు. ముఖ్యంగా విమానయాన ఎక్స్పర్ట్ చెప్తున్న ప్రకారం ఆ విమాన ప్రమాదానికి సంబంధించి కొన్ని ల్యాండింగ్ సమస్యలు కూడా, అంటే ముఖ్యంగా ఆ చక్రము ఏదైతే ఇరుక్కుపోయింది, భవనాల మధ్యలో ఇరుక్కుపోయినప్పుడు ఆ బ్యాలెన్సింగ్ అవ్వలేనట్టుగా చెప్తున్నారు. దాంతోపాటు కొన్ని ప్రధాన సమస్యల గురించి తెలుసుకుంటే కనుక ముఖ్యంగా ఏదైతే విమానం బయలుదేరినప్పుడు ఇంజన్లో కొన్ని చిన్న లోపాలు కూడా ఉన్నట్టుగా గుర్తిస్తున్నారు. విమాన ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయి విశ్లేషణ చేస్తున్నారు. బహుశా బ్లాక్ బాక్స్ కనుక విప్పితే పూర్తి వివరాలు అయితే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఒక విషయం మాత్రం చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. విమానం 35,000 అడుగుల ఎత్తులో ఉంటే కనుక ప్రమాదాన్ని కాస్త నివారించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ 35,000 అడుగుల ఎత్తులో ఉంటే కనుక ఏటీసీ సెంటర్ కొంత విమానాన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉండేది, ప్రమాద తీవ్రత తగ్గేది. ఎందుకంటే కేవలం సముద్ర మట్టానికి 625 అడుగుల ఎత్తులో ఉంది విమానం. క్రమక్రమంగా ఒకసారి చూడండి, 400 అడుగులు అలా ప్రతి సెకండ్కి 400 అడుగులు తగ్గుకుంటూ వస్తుంది, కిందికి దిక్కుంటూ వస్తుంది. ప్రతి సెకండ్కి 400 అడుగులు దిక్కుంటూ వస్తూ అదే వేగంతో వెనక భాగం ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఢీ కొట్టింది. ఈ రేంజ్లో ఉంది. ఇలా ఇది పైకి కనబడుతుంది, ఇలా ఈ వెనక భాగం ఏదైతే ఉందో చెట్టును ఢీ కొట్టి ఇక్కడే పూర్తిగా డిస్ట్రాయ్ అయిన పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఆ బిల్డింగ్లో పడ్డది. సరిగ్గా 625 అడుగుల ఎత్తుకు వెళుతున్న తర్వాత అప్పుడే క్రమంగా వేగం పుంజుకుంటూ ఇలా వెళ్తూ వేగం పుంజుకుంటూ 25,000 అడుగుల ఎత్తుకు వెళ్ళేసరికి ఇలా ఈ లెవెల్లో రావాల్సింది. కానీ
ఇక్కడే ఈ లేస్తున్న క్రమంలోనే సరిగ్గా ఇక్కడే ఈ బ్యాక్ ఏదైతే ఉందో అది అక్కడ ప్రతి సెకండ్కు 400 అడుగుల కిందికి దిగజారుతూ వస్తూ అక్కడ పూర్తిగా విమానం కుప్పకూలిపోయిన పరిస్థితి ధ్వంసమైంది. బహుశా ఇంకా ఎత్తులో ఉంటే కనుక కొద్దిసేపు అయితే కనుక ఒక 20,000 అడుగులు లేదా 30,000 అడుగుల ఎత్తులో ఉంటే కనుక ప్రమాద తీవ్రత తగ్గేది. పైలట్ అప్రమత్తం చేసేవాడు. పైలట్ అప్రమత్తం చేసేలోపే ఏటీసీ సెంటర్ కూడా విపత్తు నివారించే కాస్తో కూస్తో చర్యలు తీసుకునేది. కానీ ఇక్కడ ఆ సందర్భం లేకుండా పోయింది. కొన్ని విజువల్స్ మనం చూస్తాం. రైట్, ఆ సీసీటీవీ ఫుటేజ్ మనం గమనిస్తే కనుక చాలా ఖచ్చితంగా క్లియర్గా కనిపిస్తుంది. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు మనకు తాజాగా అందినటువంటి విజువల్ అది. ఒకసారి ఉదయం జరిగిన ప్రమాదం సంబంధించిన విజువల్ చూస్తే కనుక అది కాస్త దూరం నుంచి ఉంది. అది వెనక నుంచి తీసిన ఫుటేజ్ అది. ఇప్పుడు తాజాగా అందిన ఫుటేజ్ ప్రకారం మనము ఖచ్చితంగా విమానం టేక్ ఆఫ్ అయినప్పుడు ఏ రకంగా ఉంది, అది తర్వాత కింద పడ్డప్పుడు ఏ రకంగా ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. రైట్, ప్రమాదానికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఆ 5 నిమిషాల్లో ఏం జరిగిందో నేను మీకు ఒకసారి మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ సరిగ్గా ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ 11 సంవత్సరాల పాతదని చెప్తున్నారు. 1:39 టేక్ ఆఫ్ అయ్యే సమయానికి ఇది రన్వే పైంది. ఉపగ్రహ డేటా ప్రకారం 1:35 రన్వే నుంచి చివరిలో ఉంది. అలాగే టేక్ ఆఫ్ అయిందని చూపిస్తుంది. టేక్ ఆఫ్ అయిన తర్వాత విమానం 625 అడుగుల ఎత్తులో సిగ్నల్ కోల్పోయింది. విమానం దిగిన తర్వాత సిగ్నల్ 8 నిమిషాలు మాత్రమే చురుగ్గా ఉంది. మధ్యాహ్నం 1:40 కూలిపోయింది. విమానం నిలుపు వేగాన్ని పరిశీలిస్తే నిమిషానికి 400 అడుగుల వేగంతో పడిపోతుంది. ఈ సమయంలో పైలట్కు ఏమీ చేయడానికి ఒక్క నిమిషం కూడా సమయం లేదు. విమానం సముద్ర మట్టానికి 625 అడుగుల ఎత్తులో ఉంది. 35,000 అడుగుల ఎత్తులో ఉంటే సిబ్బందికి పరిస్థితిని నిర్వహించడానికి ఎక్కువ సమయం ఉండేది. అలాగే విమానంలో దాదాపు 52 మంది బ్రిటిష్ పౌరులు ఉన్నారు. 7 పోర్చుగీస్, 1 కెనడియన్ పౌరులు ఉన్నట్టుగా వెల్లడవుతుంది. పైలట్ తప్పించుకోవడానికి 1 నిమిషం మాత్రమే టైం ఉంది. కానీ ఆ టైం కూడా అనేది చాలా షార్ట్ స్పాన్. ఆ రకంగా విమానయాన నిపుణురాలు వందనా సింగ్ చెప్తున్న ప్రకారం ఇక ల్యాండింగ్ సరిగ్గా ఆపకపోవచ్చు. అది కాకుండా విమానం యొక్క చక్రం భవనంలో ఇరుక్కుపోయినట్టు కనిపిస్తుంది. కాబట్టి బ్యాలెన్స్ సమస్య ఉండొచ్చు అనేది ఆమె చెప్తున్నటువంటి విషయం. ఏదేమైనా మొత్తం విషయాలన్నీ కూడా దర్యాప్తులో వెల్లడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఈ విమాన ప్రమాదానికి సంబంధించి అనేక అంశాలు అయితే ప్రస్తుతం వెలుగు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ దుర్మరణం చెందారు. తాజా అప్డేట్ ఇది. దుర్మరణం చెందారు ఆయన. ఈ విమాన ప్రమాదంలో మరణించడం బాధాకరం. ఆయనతో పాటు మొత్తం ఒకరు మినహా 241 మంది ప్రస్తుతం ప్రాణాలు కోల్పోయినట్టుగా అంచనాకు వస్తున్నారు అధికారులు.